అనంతపురంలో రోడ్డు విస్తరణ అంశం రాజకీయ రంగు పులుముకుంది. నగరాభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్డు విస్తరణకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు తేగా దానిని కొందరు వ్యతిరేకించడం వివాదంగా మారింది. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు నగర మేయర్, కమిషనర్లే దీనికి అడ్డుపడుతున్నారంటూ ఎంపీ జేసీ నిరసన దీక్ష చేపట్టడంతో ఈ వివాదం మరింత ముదిరింది. జేసీ ఆరోగ్యం దృష్ట్యా పోలీసులు దీక్ష భగ్నం చేశారు. చికిత్స కోసం చేసిన యత్నం కూడా ఫలించకపోవడంతో ఆర్డీఓ, ఆసుపత్రి సూపరింటెండెంట్లు దగ్గరుండి బలవంతంగా చికిత్స మొదలుపెట్టించారు. ఈ మొత్తం వ్యవహారం ముఖ్యమంత్రి వద్దకు చేరడంతో ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్లను ఉన్నఫలంగా విజయవాడకు రమ్మని ఆదేశాలందాయి. అనంతపురంలో ట్రాఫిక్ కు ప్రధాన అడ్డంకిగా మారిన పాతూరు రోడ్డు విస్తరణ కోసం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రణాళిక చేశారు. విజయవాడ, తాడిపత్రికి వెళ్లే మార్గంతో పాటు ప్రధాన మార్కెట్లన్నీ ఇక్కడే ఉన్నాయి. చాలా ఇరుకుగా ఉన్న ఈ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ జామ్ అవడమే కాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని గమనించిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టారు. అనేక అడ్డంకులను ఎదుర్కొని ముఖ్యమంత్రిని ఒప్పించి 60 కోట్లు సాధించగలిగారు. అయితే కొందరు నేతలు అడ్డుపడటం వల్ల ఏడాది నుంచి రహదారి విస్తరణ వాయిదా పడుతూ వచ్చింది. ఆదివారం విస్తరణ పనులు ప్రారంభించగా స్థానికులు ఆందోళనకు దిగారు. ఆగ్రహించిన జేసీ స్థానికులను రెచ్చగొడుతున్నారంటూ అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూపాలపై మండిపడ్డారు. వీరి తీరును వ్యతిరేకిస్తూ సోమవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం నుంచి ఆహారం తీసుకోకుండా దీక్ష చేయడంతో సాయంత్రానికి ఆయన ఆరోగ్యం క్షీణించింది. పోలీసులు బలవంతంగా ఎంపీని ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో జేసీ అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ అనంతపూర్లో ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ తెప్పించుకున్నారు. 90% పీపుల్ రోడ్లు వెడల్పు చేయాలా, అనంతపురం బాగుండాలంటున్నారు. ముఖ్యమంత్రి గారు చదివి వినిపించారు. ఆ ఎమ్మెల్యేకు నాకు ఇద్దరికి చదివి వినిపించాడు. అధికారులు సహకరించుంటే ఎప్పటికో ఇది బాగా అయిపోయింది. వాళ్ళు సహకరించడం లేదు. మున్సిపల్ పాలకవర్గం సహకరించడం లేదు. ఎమ్మెల్యే అసలు సహకరించడం. ప్రతిదానికి స్టే అంటాడు. ఫ్లైఓవర్ కడతా అంటే దానికి వద్దంటాడు. అసెంబ్లీలో క్వశ్చన్ వేసి వద్దనిపిస్తాడు. అసెంబ్లీలో క్వశ్చన్ వేసి అడిగితే అసెంబ్లీలో వాళ్ళు ఒప్పుకోలే. ఫ్లైఓవర్ కొనసాగాలని. రోడ్డు విడుదల చేస్తామంటే నో అంటాడు. పందులు పోవాలంటే నో అంటాడు. పాతూరు రోడ్డు విస్తరణ చేయాలని నగరంలోని 99% మంది ప్రజలు కోరుతున్నారని, దీనికి ఎమ్మెల్యే, మేయర్లు అడ్డుపడుతున్నారని కొందరు కార్పొరేటర్లు మండిపడుతున్నారు. పనులు సాగనివ్వకుండా అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఒకే పార్టీలో ఉంటూ ఇలా అభివృద్ధికి అడ్డుపడటం తగదని చెబుతున్నారు. అనంతపురం నగరంలో నిజాయితీగా అనంతపురం తిలక్ రోడ్డు, గాంధీ బజారు విస్తరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి 95% ప్రజలు అంగీకరించి ఇంటెలిజెన్స్ నివేదిక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరినీ కూర్చోబెట్టుకుని మీరు నెల రోజుల లోపల ఖచ్చితంగా వైడనింగ్ చేయాలని చెప్తే, ఇక్కడ ఎమ్మెల్యే గారి ఒత్తిడి వల్ల అధికారులు పనిచేయలేక అనేక చీటికి మాటికి కోర్టును ఆశ్రయిస్తూ చిన్న సమస్యను పెద్ద సమస్య చిత్రీకరిస్తూ ఈరోజు అనంతపురం నగర అభివృద్ధికి కుంటుపడుతున్నది ప్రధానంగా ఈ శాసనసభ్యులు. బహిరంగ చర్చకు రాని తెలుస్తుంది. ఒక చిన్న సమస్య ఇది. ఒక సిగరెట్ బంకులో కూర్చుంటే సిగరెట్ బంకు ఓనర్కి చెప్పినా కానీ ఈ సమస్యను 5 నిమిషాల్లో పరిష్కారం చేస్తారు దీన్ని. అంతే కదా? రాయా ప్రభాకర్, నువ్వు ఈడ కూర్చో, 5 నిమిషాలు నువ్వు నాకు ఈ 2 ఆన్సర్ ఇవ్వద్దు. నువ్వు వైడనింగ్ చేసి నా దగ్గరికి రాయంటే ప్రభాకర్ చౌదరి ఎక్కడికి పోతాడయ్యా? ఇక్కడితో ఆగదు. ఈ పొద్దు అతనికి అరెస్ట్ చేసినారు, రేపొద్దు ఇంకొకరు ఉన్నారు. ఆ రోడ్డు వెడల్పు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉన్నది, సీఎంకి ఉన్నది, కలెక్టర్కి ఉన్నది. ఒకవేళ దీని మీద ఇమీడియట్గా చర్య తీసుకోకపోతే రాబోయే పరిణామాలకి ఇల్లే బాధ్యత వహించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ట్రాఫిక్ ను నియంత్రించాలంటే రోడ్ల విస్తరణ తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు. దీంట్లో స్టార్టింగ్లో ఏ రోడ్ వైడనింగ్ చేసినా కూడా స్టార్టింగ్లో కొంత ఎవరైతే ఆ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తాం వాళ్ళకి కొంత వ్యతిరేకత ఉంటుంది. కానీ ఓవరాల్గా పబ్లిక్ హర్షించదగ్గ విషయం ఇది. దయచేసుకుని ఎవరు కూడా దీంట్లో వేరే అర్థాలు పెడర్థాలు ఏం తీయకుండా కేవలం పబ్లిక్ ఇంట్రెస్ట్లో చేస్తున్నది. మేము పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు కానీ బట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ థింక్ అబౌట్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సిటీ. దానికి మున్సిపాలిటీ వాళ్ళకి ఎటువంటి సహకారం కావాలన్నా కూడా యంత్రాంగం ఇస్తామని చెప్పాము. సో వీ విల్ టేక్ ద పీపుల్ అలాంగ్, అందరిని కన్విన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలన్నదే మా ఆలోచన. అధికార పార్టీలో ఉంటూ వీధికెక్కడంపై ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు. ఎంపీతో పాటు ఎమ్మెల్యే, మేయర్, ఆర్డీఓ, నగరపాలక కమిషనర్లను విజయవాడకు రావాల్సిందిగా ఆదేశించారు. ఇవాళ సీఎం వద్ద ఈ విషయంపై గట్టి వాదనలే జరగనున్నాయి.